ఓం గంగణమతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ శివాయ గురువే నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమో నమ ఓం గంగణపతే నమ జయ గురు దత్తాత్రేయ నమ క్లీం మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సెప్టెంబర్ మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా ఈ యొక్క సెప్టెంబర్ మాస ఫలితాల్లో గోచారరీత్యా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గోచారరీత్యా ఫలితాలంతా కూడా ఎప్పుడైనా కానీ ఖగోళ శాస్త్రంలో గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాళ్ళ సంచారం గ్రహాల యొక్క సంచారం మేరకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేస్తున్నారు. ఇక్కడ బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. మరియు రాహు అంతా కూడా కుంభరాశిలో, కేతు అంతా కూడా సింహరాశిలో ఈ యొక్క సంచారం జరుగుతుంది. సూర్య భగవానుడు అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా చూసుకున్నా కానీ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా ఈ యొక్క బుధుడు శుక్రుడు కలియికంతా కూడా కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేయడం, అంగారకుడు అంతా కూడా కన్యారాశి మరియు తులారాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క సెప్టెంబర్ 7వ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. గోచారీత్యా ఈ యొక్క రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవించడం వల్ల ఈ యొక్క ప్రపంచంలో అంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉన్నది. ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం వల్ల ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గోచార ఫలితాలలో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఎటువంటి ఫలితాలు వస్తాయి, శుభ ఫలితాలు వస్తాయా, మిశ్రమమైన ఫలితాలు వస్తాయా, అధమమైన ఫలితాలు వస్తాయా, ప్రధానంగా చూసుకుని ఈ యొక్క సెప్టెంబర్ మాస ఫలితాల్లో ప్రధానంగా అందరికి కూడా చెప్పేది ఏంటంటే గ్రహణం ఉన్నప్పుడు దానికి పరిహారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది. కోటి యజ్ఞాల పుణ్య ఫలితం అంతా కూడా ఈ గ్రహణ నియమాలు పాటిస్తూ భగవంతుడి యొక్క నామస్మరణం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కానీ ఆ దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా చెప్తున్నాం. ప్రతి విషయం కూడా గోచార చక్రం అనేది గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా గ్రహ సంచారం ఏ రకంగా ఉంటుంది, గ్రహాలంతా కూడా ఏ రకంగా ఏ రాశి నుంచి ఏ రాశికి మారుతున్నారు, గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది, ఆ దృష్టి కేంద్రంగా ఏ ఫలితాలు ఇస్తుంది, గ్రహాల యొక్క కలయిక ఏ ఫలితాలు ఇస్తుంది అంతా కూడా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రం అనేది మనకి ప్రస్తుత కాలంలో అంతా కూడా ప్రస్తుత సమయానికి ఏ ఫలితాలు ఇస్తుంది, ప్రస్తుత మాసానికి ఏ ఫలితాలు ఇస్తుంది అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. జన్మజాతకంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది, జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిహారం అంతా కూడా జ్యోతిష పండితులతోటి మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించి తత్పరిహారార్థం అంతా కూడా చేయించడం వల్ల శీఘ్రంగా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, మనోవాంఛలన్నీ కూడా తీర్చడానికి, ప్రధానంగా మనోవాంఛలంతా కూడా సంపూర్ణం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా చెప్తాం. అందరికి కూడా చెప్పేది ఏంటంటే భగవంతుడి యొక్క నామస్మరణ చేయండి, గోమాత సేవ చేయండి, యజ్ఞాది కృతులు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. సెప్టెంబర్ మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అదృష్ట యోగం ఏ రకంగా కలిసి వస్తుంది, రాజయోగం ఏ రకంగా కలిసి వస్తుంది, ఈ రాశి వాళ్ళకి 4 రాశి వాళ్ళకి అంతా కూడా ప్రధానంగా గ్రహణ ప్రభావం అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఉంటుంది, అధమమైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల్లో ఒక 4 రాశి వాళ్ళకి అఖండమైన శుభ ఫలితాలుగా ఉంటాయి. ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు, ఏ రాశి వాళ్ళకి అధమ ఫలితాలు అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ గ్రహ గోచారం అంతా కూడా అన్వయం చేసుకొని జన్మజాతకంలో మీ జాతకానికి కూడా అన్వయం చేసుకొని మీరు పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకంలో అంతా కూడా ఎటువంటి గ్రహ దోషాలున్నా దానికి పరిహారం అంతా కూడా శీఘ్రంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. భగవంతుడు ఆరాధన చేసుకోవడం వల్ల, జపాన్ని ఆచరించుకోవడం వల్ల, నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకి మన జీవన విధానం ఉంటుంది. మానవాళి జీవన విధానం అంతా కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే ఉంటుంది. కావున మీరు చేసుకున్న దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలని ఉంటాయి అన్నమాట. ఈ యొక్క కర్మలంతా కూడా ప్రారంధ కర్మలంతా కూడా చేసుకోవడం వల్ల కర్మ నివారణ జరగడానికి, ప్రధానంగా అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి, తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి,
పుణ్య యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం వల్ల, అన్నదానం చేయడం వల్ల, భగవంతుడి యొక్క సేవ ఆచరించడం వల్ల, గోమాత సేవ చేయడం వల్ల సకల పాప నివారణ జరుగుతుంది, అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సెప్టెంబర్ 7వ తారీఖు రోజున, ఆదివారం రోజున శతభిష పూర్వభద్ర నక్షత్రయుక్తంగా ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహు చంద్రుడు కలయిక అంతా కూడా జరుగుతుంది. రాహు చంద్రుడు కలయిక జరిగినప్పుడు ఇక్కడ అంతా కూడా ఏం జరుగుతుంది? ప్రధానంగా రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా శతభిష పూర్వభద్ర నక్షత్రయుక్తంగా కుంభరాశిలో అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహణం అనేది ప్రభావం అంతా కూడా భారతదేశం అంతటా కనిపిస్తుంది. ప్రధానంగా భారతదేశం అంతటా కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరికైతే కనుక ఈ యొక్క గ్రహణ ప్రభావం అంతా కూడా అధమమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుందో, అధమమైన ఫలితాలు ఉన్నప్పుడు దానికంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవాలి, జపానీ ఆచరించాలి, యజ్ఞాది కృతులు చేసుకోవాలి, శీఘ్రంగా ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. కావున ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి అధమమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అధమమైన ఫలితాలు ఉన్న 4 రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుందాం. మకర రాశి వాళ్ళకి అధమమైన ఫలితాలుగా, మరియు సింహరాశి వాళ్ళకి అధమమైన ఫలితాలుగా, మరియు ఇక్కడ చూసుకుంటే కన్యా రాశి వాళ్ళకి కూడా అధమమైన ఫలితాలుగా. ప్రధానంగా అధమమైన ఫలితాలు ఉంటే 4 రాశి వాళ్ళు ఏంటంటే ప్రధానంగా కుంభరాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు. వీళ్ళకంతా కూడా రాహు గ్రహస్థ చంద్రగ్రహణ సమయంలో ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకి అధమమైన ఫలితాలుగా ఉన్నాయి. కావున రాహు గ్రహానికి ప్రీతికరంగా మిరువులు దానం చేసుకోవాలి. సర్పబింబాన్ని, వెండి బింబాన్ని అంతా కూడా దానం చేసుకోవడం, అంటే సర్ప రూపుని, వెండి రూపుని అంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేసుకోవడం, గ్రహణం అయిపోయిన తర్వాత ఈ దానానికి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటుంది. చంద్రగ్రహానికి ప్రీతికరంగా బియ్యం దానం చేసుకోవడం, తెల్లటి వస్త్రాన్ని దానం చేసుకోవడం, కంచు పాత్రలో అంతా కూడా ఆవునీని అంతా కూడా పోసి, ఆవునీని ఘృతాన్ని అంతా కూడా ఈ యొక్క యజ్ఞాతి కృతుల కోసం కానీ ఆవనేనంతా కూడా మంచి ఆవనేనంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క చంద్రబింబం అంతా కూడా దానం చేసుకోవడం, ప్రధానంగా నల్ల నువ్వులని దానం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. మరియు గోమాత సేవను ఆచరించాలి. ప్రధానంగా ఈ గోమాత సేవని ఆచరించడం వల్ల ఈ యొక్క తోటకూర కానీ, గోంగూర కానీ, దోసకాయ కానీ, దోస పండు కానీ గోమాతకు సమర్పించడం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది, సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. ఈ యొక్క 4 రాశి వాళ్ళు ఎవరికైతే అధమమైన ఫలితాలు చెప్పామో వాళ్ళంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా శనీశ్వరుడికి, రాహుకి, మరియు ఇక్కడ చంద్ర భగవానుడికి, సూర్య భగవానుడికి, కేతుకి, బృహస్పతికి, శుక్రుడికి అంతా కూడా జప హోమ దాన కార్యక్రమాలు ఆచరించుకోవడం, తద్వారా పరమేశ్వరుడికంతా కూడా మృత్యుంజయ అభిషేకం అంతా కూడా చేసుకోవడం వల్ల, ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆచరించడం వల్ల గ్రహణ కాల సకల గ్రహదోష నివారణ అర్థమని సంకల్పంతో చేసుకుంటారు. గ్రహణ సమయంలో అంతా కూడా పట్టు స్నానము, విడుపు స్నానం అంతా కూడా చెయ్యాలి, ఆచరించాలి. అంతా కూడా గర్భిణులంతా కూడా గ్రహణ సమయంలో అంతా కూడా ప్రధానంగా భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల, కదలకూడదు, ఎక్కువగా కదలకూడదు గ్రహణ సమయంలో. ప్రధానంగా రాత్రి వేళల్లో అంతా కూడా సంభవిస్తుంది. గ్రహణం అంతా కూడా ఆదివారం భాద్రపద మాసం పౌర్ణమి వేళల్లో ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా ఆదివారం రాత్రి 9:56 కూడా సంభవిస్తుంది. ప్రధానంగా గ్రహణ కాలం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహణ పట్టు అంతా కూడా ఈ సమయంలో ఉంది. జపాన్ని ఆచరించుకోవడం, పట్టు స్నానాన్ని ఆచరించడం, నది స్నానాన్ని ఆచరించడం, అవకాశం ఉన్న వాళ్ళు మంత్రస్నానాన్ని ఆచరించడం అంతా కూడా ఎవరికైతే కనుక మంత్ర అనుష్ఠానాలు ఉన్నాయి, మంత్రోపదేశం ఉంది, గురువు ద్వారా మేము మంత్రాన్ని ఉపదేశం పొందాము, ఆ మంత్రాన్ని అంతా కూడా జప అనుష్ఠానాన్ని యజ్ఞాధికృతులను ఆచరించుకోవడం వల్ల గ్రహణ కాలంలో జపాన్ని ఎవరైతే ఆచరిస్తారో మీకు మంత్రోపదేశం మంత్రాన్ని జపం చేసుకోవచ్చు, మీరు అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. ప్రధానంగా మీ ఇష్టదేవత నామస్మరణ పంచాక్షరి మంత్రం కానీ, ఇష్టదేవత మాత్రం కానీ, ప్రధానంగా అమ్మవారి నామ జపం శ్రీమాత్రి నమః నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల ఎంత జపమైతే మీరు చేస్తారో దానికి వేల కోట్ల జపమంతా కూడా మీ యొక్క జాతకంలో పడుతుందన్నమాట. వేల కోట్ల జపాన్ని ఆచరించుకున్న ఫలితం. ప్రధానంగా ఒక్కసారి గ్రహణ కాలంలో జపాన్ చేస్తే 1,000,000 రెట్టు ఫలితం, వేల కోట్ల సార్లు జపం చేసిన ఫలితం మన యొక్క ఖాతాలో వేయడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా అఖండ పుణ్య ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. జప అనుష్ఠానాలంతా కూడా ఆచరించడం,
ప్రధానంగా గ్రహణ పట్టు స్నానము, విడుపు స్నానం అంతా కూడా చూసుకుంటే గ్రహణ కాలం అంతా కూడా ప్రారంభమయ్యేది రాత్రి వేళలో, ఆదివారం రాత్రి వేళలో 9:55 పట్టు కాలం అంటారు దాన్నంతా కూడా. విడుపు అంతా కూడా ఎప్పుడు ఉంటుంది? 1 అర్ధరాత్రి ఆదివారం 1:32 విడుపు సమయం అనేది చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా పట్టు స్నానము, విడుపు స్నానం కాలంలో ఈ మధ్య కాలంలో గ్రహణ పట్టు స్నానం, విడుపు స్నానం చేసేసిన తర్వాత పట్టిన గ్రహణం పట్టిన సమయం నుంచి విడుపు దాకా ప్రధానంగా జపాన్ని ఆచరించుకోవడం, పరమేశ్వరుడు ఆరాధన కానీ, దేవతా నామస్మరణం కానీ చెప్పుకోవడం, ప్రధానంగా జపాన్ని ఆచరించుకోవడం, ప్రధానంగా యజ్ఞాది క్రతువులు ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆనందమైన జీవితం చేస్తారు. జన్మజాతకంలో గ్రహదోష నివారణ కలుగుతుంది. గ్రహణ ప్రభావం అంతా కూడా మానవాళి మీద పడకుండా ఉంటుంది. ప్రధానంగా గ్రహణ నియమాలంతా కూడా చూసుకుంటే మధ్యాహ్న వేళలో 1:30 దాకా భోజనాన్ని ఆచరించేసి రాత్రి వేళలో ఎవరు కూడా భోజనం చేయకుండా అల్పాహారం అంటే పండ్లు కానీ పాలు కానీ తాగేసి ప్రశాంతంగా ఉండడం వల్ల ఉదర సంబంధమైన రోగాలు రాకుండా ఉంటుంది. గ్రహణ కాలంలో అంతా కూడా కొంతమందికి ఈ యొక్క ఉదర సంబంధమైన రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కావున గ్రహణ పట్టు సమయంలో అంతా కూడా ఏమీ తినకుండా ఉంటే రాత్రి వేళలో సంభవిస్తుంది కావున చంద్రగ్రహణం అంతా కూడా ఈ యొక్క రాత్రి వేళలో ఏమి తినకుండా ఉంటే గనక మీకు మంచి ఆరోగ్యమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహణ ప్రభావం, చెడు ప్రభావం అంతా కూడా మన మీద పడకుండా ఉంటుంది. తద్వారా ఆనందమైన జీవితం జీవించడానికి భగవంతుడి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన జీవితం, ఉన్నతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అధమమైన ఫలితాలంతా కూడా 4 రాశి వాళ్ళకి ఎవరికైతే చెప్పామో ప్రధానంగా శుభ ఫలితాలంతా కూడా చెప్పుకుందాం. ప్రధానంగా చెప్పుకోవడం ఏంటంటే మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా ఉంది, మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా ఉంది, మరియు ధనుస్సు రాశి వాళ్ళకి అంతా కూడా శుభ ఫలితాలుగా ఉంది. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కూడా శుభ ఫలితాలుగా ఉంది. గ్రహణ కాలంలో అంతా కూడా ఈ రాశి వాళ్ళు కూడా జప అనుష్ఠానాన్ని చేసుకోవడం, మీ జన్మజాతకంలో కొన్ని గ్రహాలు బలహీనంగా ఉంటే ఆ గ్రహాలకంతా కూడా జపాన్ని ఆచరించడం, దానాన్ని చేసుకోవడం, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, భగవంతుడు సేవ చేయడం వల్ల, పరమేశ్వరుడికి అభిషేకాలు చేసుకోవాలి. గ్రహణం అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ చేసుకోవడం, అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమతోటి, నారికేల జలంతోటి, ఈ యొక్క సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకం చేసుకోవడం వల్ల, అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించడం వల్ల, కూష్మాండ దానాన్ని సమర్పించడం వల్ల, తెల్ల గుమ్మడికాయనంతా కూడా బ్రాహ్మణునికి ఈ యొక్క దానం చేయడం వల్ల మమ జాతకరీత్యా గోచారీత్యా రాహుగ్రహస్థ చంద్రగ్రహ దోష నివారణార్థం చంద్రగ్రహణ కాలే సర్వగ్రహ దోష నివారణార్థం కూష్మాండ దానాంచ కరిష్యే అనే సంకల్పంతో తెల్ల గుమ్మడికాయంతా కూడా బ్రాహ్మణత్వంకంతా కూడా దక్షిణ సహితంగా వస్త్ర సహితంగా దానం చేసుకోవడం వల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. తద్వారా అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మధ్యమైన ఫలితాలు అంటే ఈ రాశులంతా కూడా ఏమున్నాయి తెలుసుకుందాం. మధ్యమైన ఫలితాలంతా కూడా చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి మధ్యమైన ఫలితాలుగా, మరియు మిథున రాశి వాళ్ళకి మధ్యమైన ఫలితాలుగా, తులారాశి వాళ్ళకి మధ్యమైన ఫలితాలుగా, మీనరాశి వాళ్ళకి కూడా మధ్యమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సకల గ్రహదోష నివారణ కలిగి మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఈ మధ్యమైన ఫలితాలు ఉండేవాళ్ళు కూడా శనీశ్వరుడికి, రాహుకి, చంద్రగ్రహానికి, సూర్య భగవానుడికి, బృహస్పతికి, శుక్రుడికి అంతా కూడా జప హోమ శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల గోచారీత్యా జన్మజాతకంలో కూడా గ్రహదోష నివారణ కలిగి అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రాహు గ్రహానికి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం, ఈ యొక్క ఆవు నెయ్యినంతా కూడా దానం చేసుకోవడం, ప్రధానంగా చంద్ర భగవాన్ ప్రీతికరంగా బియ్యం దానం చేసుకోవడం, కంచు పాత్రలంతా కూడా ఆవుని అంతా కూడా దానం చేసుకోవడం, చంద్ర బింబానంతా కూడా వెండి బింబానంతా కూడా దానం చేసుకోవడం, తెల్లటి వస్త్రానంతా కూడా మంచి పంచనంతా కూడా బ్రాహ్మణోత్వం అంతా కూడా వస్త్ర సహితంగా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం, పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క ఇష్టదైవాన్ని ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే నామాన్ని కానీ, శ్రీరామ 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 రామ 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 అనే నామాన్ని కానీ, ఓం నమ శివాయ శివాయ గురువే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవచ్చు. స్మరణ మాత్రేన సంతుష్టాయ దత్తాత్రేయాయ నమో నమ నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవడం అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శ్రీం మహాలక్ష్మీ దేవ్యై నమ, శ్రీం మహాలక్ష్మీ దేవ్యై నమ, శ్రీం మహాలక్ష్మీ దేవ్యై నమ. బీజాక్షర రూపంలో ప్రధానంగా శ్రీం అనేది శక్తివంతమైన అక్షరంగా చెప్పడం జరుగుతుంది. శ్రీం మహాలక్ష్మీ దేవ్యై నమ, ఓం శ్రీం మహాలక్ష్మీ దేవ్యై నమ.
నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా వహించి అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహణ కాలంలో ఈ జపాన్ని ఆచరించుకోవడం అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నామాన్ని కూడా ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, మోక్ష జ్ఞాన సిద్ధి లభించడానికి, భగవంతుడి యొక్క దయా కృపా కటాక్షాలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం నమ శివాయ, శివాయ గురవే నమ నామాన్ని కూడా చేసుకోవడం వల్ల పరమేశ్వరుడి కృపా కటాక్షాలు మన మీద ఉంటాయి. తద్వారా మీకు అంతా కూడా మోక్ష జ్ఞాన సిద్ధి, అష్టైశ్వర్య యోగము, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక మంత్రోపదేశం ఉన్న మంత్రాలంతా కూడా బీజాక్షర సంపూరితంగా గురోపదేశం తీసుకున్న వాళ్ళు, ప్రతినిత్యం కూడా వైదిక కర్మలు ఆచరించేవాళ్ళు, మీరంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. జపానుష్ఠానం అయిన తర్వాత దశాంశం అంతా కూడా హోమాన్ని చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు రావడం, క్షీర తర్పణము, జల తర్పణం, తిల తర్పణం అంతా కూడా చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. జప అనుష్ఠానాలంతా కూడా చేసుకున్న తర్వాత ఈ యొక్క బ్రాహ్మణోత్వంకంతా కూడా అన్నదానం చేయడం వల్ల ఆ జప ఫలితం అంతా కూడా సిద్ధిస్తుంది. తద్వారా అమ్మవారి కృపాకటాక్షాలంతా కూడా లభిస్తుంది. ఎవరైతే కనుక పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా గ్రహణం అయిపోయిన తర్వాత చేస్తుంటారో, భారతదేశంలో అంతా కూడా దేవాలయాలన్నీ కూడా ఈ గ్రహణ సమయంలో అంతా కూడా మూసివేయడం జరుగుతుంది. గ్రహణం అంతా కూడా అయిపోయిన తర్వాత దేవాలయం పుణ్యవాచన పూర్వకంగా శుద్ధి చేసుకొని మీకంతా కూడా మరుసటి రోజునంతా కూడా దర్శన భాగ్యం ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా అందరు కూడా ఈ యొక్క విశేషంగా ఈ యొక్క గ్రహణ నియమాలు పాటించడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ దేశాల్లో, విదేశాల్లో కూడా గ్రహణ ప్రభావం ఉన్నది. కొన్ని దేశాలు మాత్రమే వర్తిస్తుంది. ప్రధానంగా పెసిఫిక్ ఓషన్ ప్రవేశంలో, అంటే పెసిఫిక్ మహాసముద్ర సమయంలో కానీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది కనబడుతుంది. కొన్ని విదేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో వరకు మాత్రమే. ఈ యొక్క మిగతా దేశాల్లో అంతా కూడా గ్రహణ ప్రభావం ఉండదు. భారతదేశం అంతటా గ్రహణ ప్రభావం ఉంటుంది. అందరికి కూడా గ్రహణ నియమాలు పాటించాలి. తద్వారా మీకు ఇష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. కుంభరాశి జాతకులకి సెప్టెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు చెప్పడం జరుగుతుంది. సెప్టెంబర్ 7వ తారీఖు రోజున రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా కుంభరాశిలో జరుగుతుంది. శతభిష నక్షత్రయుక్తంగా మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా రాహుగ్రహము చంద్రగ్రహణము ఈ యొక్క కుంభరాశిలో ప్రవేశం చేయడం, చంద్రగ్రహం అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం, రాహుగ్రహం అంతా కూడా గోచారీత్యా సంచారం అంతా కూడా కుంభరాశిలో చేస్తున్నారు. కావున ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవించింది. ఈ యొక్క గ్రహణ కాలం అంతా కూడా చూసుకుంటే ఆదివారం రాత్రి వేళల్లో అంతా కూడా 9:56 ప్రారంభమవుతుంది. విడుపు అంతా కూడా చూసుకుంటే అర్ధరాత్రి వేళలో 1:32 అంతా కూడా విడుపు అనేది ఉంటుంది. జప అనుష్ఠానాలు చేసుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే యజ్ఞాతికృతులు చేసుకోవడం కానీ, ఈ యొక్క జపాన్ని ఆచరించుకోవడం, భగవంతుడి యొక్క ధ్యానాన్ని చేసుకోవడం, ఇష్టదేవత నామస్మరణం చేసుకోవడం, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ అనే నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం. కుంభరాశి వాళ్ళకి విశేషంగా ఈ యొక్క గ్రహణకాలం అనేది అధమమైన ఫలితాలు ఇస్తుంది. మీరంతా కూడా రాహుగ్రహానికి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం, సర్పబింబాన్ని దానం చేసుకోవడం, చంద్రగ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క బియ్యం దానం చేసుకోవడం, తెల్లటి వస్త్రాన్ని, ఈ యొక్క సీతాఫలాన్ని దానం చేసుకోవడం, మరియు ఈ యొక్క చంద్రగ్రహానికి ప్రీతికరంగా చంద్రబింబం అంతా కూడా వెండిది చిన్నదంతా కూడా దానం చేసుకోవడం. తద్వారా గోచారీత్యా రాహుగ్రహస్థ చంద్రగ్రహణ దోష నివారణార్థం తత్తు గ్రహదేవత శాంత్యర్థం దానాంచ కరిచేత అనే సంకల్పంతో ఈ యొక్క గ్రహణ కాలంలో మీరంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం, భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ద్వాదశాక్షరి మంత్రాన్ని గురువుల ద్వారా ఈ యొక్క ఉపదేశం తీసుకోవడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. మీకంతా కూడా ఓం నమ శివాయ, శివాయ గురవే నమ నామాన్ని జపాన్ని ఆచరించండి. స్మరణ మాత్రేన సంతుష్టాయ దత్తాత్రేయాయ నమ నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. పంచమ స్థానంలో బృహస్పతి యొక్క సంచారం జరుగుతుంది. మంచి అదృష్టవంతమైన జీవితం జీవించడానికి రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగం కోసం మీరంతా కూడా భగవంతుడి యొక్క నామస్మరణం చేయండి. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, ఈ యొక్క కుబేర మూలమంత్ర సహితంగా శ్రీ సూక్త విధానంగా హోమాది కార్యక్రమాలు చేసుకోవడం,
కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమం, ప్రత్యంగర దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. శత్రు భయాల నుంచి బయటపడతారు, నరఘోష నుంచి బయటపడతారు, అదృష్టవంతమైన జీవితం, సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మహాలక్ష్మీదేవి దయ వల్ల మీకంతా కూడా అదృష్టవంతమైన జీవితం జీవించడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. జప హోమాది కార్యక్రమాలు ఈ గ్రహణ కాలంలో అంతా కూడా అదమైన ఫలితాలు ఉన్నాయి కావున ఈ జప శాంతి కార్యక్రమాలు ఆచరించండి, మంచి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రి నమః.